టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి బీజేపీ నాయకులంటే అంత చిన్న చూపని ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం బీజేపీ పార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి బీజేపీ నాయకులు అంటే చిన్న చూపని ఆవేదన చెందారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో బాలకృష్ణ పర్యటించిన సమయంలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఉందని టీడీపీ నాయకులు తమకు ఒక్క సమాచారం కూడా ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఎమ్మిగనూరులో మంత్రాలయంలో బాలకృష్ణ పర్యటించి ఆదోని ఉమ్మడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథికి ప్రచారానికి ఎందుకు వెళ్లలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. అయితే మేము పొత్తులో భాగంగా ఉన్నట్లు లేనట్లు అని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పర్మిషన్ తీసుకుని ఫ్రెండ్లీ కంటెంట్ గా చేస్తాము. ఒకవేళ అధిష్టానానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే కనుక బోయ వాల్మీకి సామాజిక చెందిన రాముడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాడని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి MG9 న్యూస్ తో ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్విటేషన్ కానీ ఏమి చెప్పకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన 2019-2000 వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి అవినీతిని, ప్రతి అఘాయిత్యాన్ని, ప్రతి రౌడీజంని, గూండాయిజంని ఈ 5 సంవత్సరాలు బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడినాం. ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ పార్టీ చెప్పుకునే నాయకులు ఈ 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ మాకు కనిపించలేదు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సాధించే సమస్య లేదు. ఎందుకంటే నిన్ననే మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పినారు, బీజేపీ అజెండాని మేము ఫాలో అవుతాం తప్ప టీడీపీ అజెండా ఫాలో కావాలంటే మాకు కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? నేను బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు. ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో 2 టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేసి ఆదోని ఎమ్మిగి నుంచి ఆదోని పోవటానికి 10 నిమిషాలే టైం పడుతుంది. అక్కడ పోయి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు? మాకేమో 10 సీట్లు ఇచ్చి 165 మిగతా అసెంబ్లీలోన ఊడిగం చేసినది టీడీపీ వాళ్ళు మాతోన. ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపోయి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు? పొత్తులో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం సహించం. మేము మా దాంట్లో కూడా మా కోసిగి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు, వాల్మీకి ఆయన కూడా బోయ